నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. అందరికి నమస్కారం. 6 కిలోల బియ్యం కూడా సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. అదే విధంగా చాలా వరకు కూడా 2 వీలర్స్ అన్ని కూడా యాక్సిడెంట్ అయ్యేది. వితౌట్ హెల్మెట్ ఎవరైతే హెల్మెట్ ధరించకుండా యాక్సిడెంట్ అవుతున్నారో వాళ్ళకు తలకు దెబ్బ కలిగి చనిపోవడం అనేది చాలా జరుగుతున్నాయి యాక్సిడెంట్. మేము మాకు రిపోర్ట్ అయ్యే కేసుల్లో కూడా ఎక్కువ శాతం కేసులు ఇవే ఉంటున్నాయి. ఎక్కడైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళకి అట్లీస్ట్ కాలు చెయ్యో ఫ్రాక్చర్ అయ్యి అట్లీస్ట్ ప్రాణాలతో బయటపడే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో దాంతో హెల్మెట్ అనేది ముఖ్యంగా కూరగాయల మొక్కలు పెట్టుకోవటం. గతంలో మన అమ్మమ్మ తాతయ్య నాట్లు కాలంలో పెరటి తోటలు ఉన్నాయి. వాళ్ళ పెరట్లోనే బెండకాయలు వేసుకునే వాళ్ళు, బీరతీగ పెట్టుకునే వాళ్ళు, చిక్కుడుతీగ పెట్టుకునే వాళ్ళు, సొరతీగ పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మనం పెడుతున్నామా, నీళ్ళన్నీ బయటికి పంపించేస్తున్నాము. సిమెంట్ రోడ్డు, ఎంతసేపు సిమెంట్ డ్రైన్ కావాలి, సిమెంట్ రోడ్డు కావాలి, నీళ్లు ఇంకొద్దు. మరి ఒకసారి ఆలోచిద్దాం. ఎక్కువ స్థలం పత్తి గోడములలో, ప్రైవేట్ గోడములలో, ఈ లింగాలలో ఒక ప్రైవేట్ గోడం ఉంటే మనం 3 లక్షలు కిరాయి చేయించినాం. ఇక్కడ డాక్రా సంఘాలు ఎవరు కనబడతలేరు, DW ఎవరు కనబడతలేరు. గ్రామ సభ అంటే అందరు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ DEO కూడా కనబడతలేడు. అధికారులు ఖచ్చితంగా గ్రామ సభలో అటెండ్ అయి ప్రజలకు వివరించాలి. ఆ గ్రామంలో పోయినప్పుడు మన మహిళా సంఘాలకు కూడా ముఖ్యమంత్రి గారు అప్పులు ఇస్తున్నారు, గోడాములు కట్టుకోండి అని. ఆ గోడాం కడితే 3 లక్షల కిరాయి వస్తుంది నెలకు. సంవత్సరానికి 36 లక్షల కిరాయి వస్తుంది. ఇప్పుడు MRO గారు ఉన్నారు. మహిళా సంఘాలకు గోడములు కట్టుకునడానికి సర్కారు భూమి ఏదైనా ఊళ్ళల్లో ఉంటే మీరు వాళ్ళకి ఫ్రీగా అలాట్ చేయమని కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సర్పంచులు మీరంతా కూడా చొరవ తీసుకొని ఎక్కడ ఉన్నా ఇది 4, 6, 8, 10వ తారీఖు పక్కా చెప్పాలి. వ్యవసాయ అధికారి అన్ని చెప్పాలి. గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించినటువంటి మీరు యూరియా వేస్తే మనకి ఎంత పాటో, యూరియా లేకుండా స్ప్రే చేసేటువంటి 1/2 లీటర్ మందు కొనుక్కుంటే అది స్ప్రే చేస్తే దానికంటే ఎక్కువ మనకు దిగుబడి పంట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పురుగు వచ్చే అవకాశం ఉంటుంది, మన పచ్చని ధనం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుందని మీరు గ్రామ సభలలో ఈ 4, 6, 8, 10వ తారీఖులలో రెవెన్యూ MRO భూములు పట్టాల కొరకు పట్టాదారు స్పష్టంగా చెప్పలే. ఇంకా మనం మొన్న కలెక్టర్ల దగ్గర సమావేశం మనం పెట్టుకున్నాం. ఏదైతే భూమి దున్నుకుంటున్నారో ఇక్కడ 4 సర్వేర్లే ఉన్నారు, 50 మంది ప్రైవేట్ సర్వేర్లను పెట్టాం. ప్రైవేట్ సర్వేర్లతో భూమి దున్నుకునే ప్రతి రైతు అది లావాని భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమి అయినా సర్వే చేయించి మీకు ఆర్డర్ ఇప్పిస్తున్నాం. అసైన్మెంట్ కమిటీ ద్వారా ఎమ్మెల్యేకి ఇస్తారా, చైర్మన్ లేకపోతే జిల్లా మంత్రికి ఇస్తారా, పట్టాలు ఇస్తాం. సాదా బయాన మీద కూడా ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో పట్టదారు వచ్చి మనకు అమ్మినోడు వచ్చి నేను అమ్మలేదు ఆ భూమి, మనం సాదా బయాన మీద మనం భూమి దున్నుకుంటాం. వాడు అమ్మినోడి పేరు మీద రైతు భరోసా తింటాడు. వాడు చచ్చిపోతే వానికి బీమా వస్తుంది. బ్యాంకులో పోయి వాడు క్రాప్లోనే ఎత్తుకుంటున్నాడు. మనం దున్నుకునే వానికి మాత్రం రైతు భరోసా వస్తలేదు, బీమా సరిపోతే వస్తలేదు, బ్యాంకులో పోతే అప్పు పుడతలేదు, క్రాప్ లోన్ వస్తలేదు, అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ అయితే లేదు. ఇది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 15 రోజుల క్రితమే సాదా బయాన మీద పట్టదారు వచ్చినా రాకున్నా మీరందరికి కూడా పట్టాలు ఇచ్చి హక్కు కల్పించి రైతు భరోసా, రైతు బీమా బ్యాంకులో పోతే అమ్ముకోవటానికి రుణం ఇచ్చే విధంగా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కూడా కల్పించాం. అదేవిధంగా ఇంకా సులైమాన్ అని ఉన్నాడు. 5వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు అన్ని గ్రామాలలో కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, కరెంటు సమస్యలు ఉంటే ఇంటి మీద తీగుంటే ఈ దరఖాస్తు ఇస్తే ఇంట్లో ఫ్రీగా తీసేస్తారు. అదేవిధంగా మన చైన్లో ట్రాన్స్ఫార్మర్ ఉన్నా, లైన్ ఉన్నా, తీగున్నా దరఖాస్తు పెట్టుకొని మనము కరెంటులకు కిరాయి ఇచ్చి మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి డబ్బులు కట్టాలంటే కట్టలేము. అట్లా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయి, అదేవిధంగా మనకి ఇక్కడ కరెంటు షాక్ అయి పొలాలలో ఉన్నటువంటి భూములు 200 ఎకరాలు కాలిపోయింది మొక్కజొన్న. ఎక్కడంటే మనకు మొగులపల్లి మండలంలో గుండ్లకర్తి, ఎల్లారెడ్డిపల్లె, కొరికిశాల
ఈ 3 గ్రామాలలోనే 40-50 ఎకరం కాలింది. మొన్న ఇక్కడ జూకల్లో ఒక 4 ఎకరాలు కాలింది. అదేవిధంగా రామచంద్రాపూర్లో అరటి తోట 4 ఎకరాలు కాలింది. వెంకట్రావుపల్లిలో 4 ఎకరాల మిర్చి తోట కాలింది. మనకి ఇక్కడ రేపాకపల్లిలో మన చాగర్ల ఎంపేరా సార్ చంద్రమొయిలి పక్క వాని చేను గాల పెట్టుకున్నాడు, పక్క చేనుకు పోతుందని మంటలార్పబోతే చంద్రమొయిలి చచ్చిపోయాడు, ఆయన భార్య కూడా చచ్చిపోయింది. ఇద్దరు. నిన్న జూకల్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆయన చేను కాలబెట్టుకున్నాడు, మోసమరక పొగచ్చి ఎండ దెబ్బకు చచ్చిపోయాడు. ఇట్లా చేన్లు కాలిపోతే మనుషులు చస్తున్నారు. అదేవిధంగా మన చేనులో ఉన్నటువంటి ఎర్రలు శాల పురుగులు, ఈ శాల పురుగు పత్తేస్తే పత్తి చేను ఏదైతే పురుగు తింటుందో ఆ పురుగు వచ్చి చాలా పురుగు వచ్చి దాన్ని చంపుతుంది, ఆ పురుగును రానియదు. రసాయనాలు పోవడమే కాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో దిగుబడి పంట కూడా భూమిలో ఉన్నటువంటి రసాయనం పోతుంది కాలబెడితే. ఆ కాలబెట్టిన మొక్కజొన్న కర్రను కానీ అదేవిధంగా కొయ్యకాలను కానీ ట్రాక్టర్ రోటరీతో దున్నితే రసాయనం పెరుగుతుంది, లాభం జరుగుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. మొన్న నేను పోతాంటే రేగొండలో సబ్ స్టేషన్ ఊళ్ళకి వచ్చింది మంట. ఎస్ఐ గారు నన్ను భూపాలపల్లి పడగొడతా అన్నాడు. నేను ఎస్ఐ గారికి చేసిన ఉన్నాను. ఎస్ఐ గారు ఇక్కడ ఎస్ఐ గారు చెప్పిన నన్ను పడగొట్టుడద్దు, మీరు రిటర్న్ తిప్పండి, ఆ ఊళ్ళో మంటలు పోయి ఊరంటుకునేటట్టున్నదని చెప్పి ఎస్ఐ గారు వచ్చి మీ ఊళ్ళో ఉన్న మంటలను ఆపిండు. ఇది ఎవరికి తెలియదు. అంటే ఈ రకంగా మొన్న ఎవడో మన పెద్దకోడపాక గ్రామంలో మన పక్కనే ఉన్నది పెద్దకోడపాక గ్రామం, నిప్పంటించుకున్నాడు, ఊళ్ళో బడి కాలింది, 4 సైకిల్ మోటార్లు కాలినాయి, 4 ఇండ్లు కాలిపోయినాయి. అదే ఈ రకంగా వాడు అంటు పెడతాడు, వెళ్ళిపోతాడు. ఊరి మీద వచ్చి తగలబడి ఈ గాడుపు ద్వారానికి వ్యవహారానికి నష్టము 200-300 ఎకరాల భూములు కాలిపోయినాయి, కుప్పలు కాలిపోయినాయి. అదేవిధంగా వరి ఏదైతే వడ్ల కుప్ప, మొక్కజొన్న కుప్ప, మొక్కజొన్న బస్తాలు, అదేవిధంగా గోరుకొత్త పెళ్లిలో మన 30 ఎకరం కాలి తర్వాత ఈ ఏదైతే కల్లాలలో ఉన్నటువంటి నింపిన బస్తాలు కూడా 4 రైతులై కాలిపోయినాయి గోరుకొత్త పెళ్లిలోనే. అట్లా ఈ రకంగా ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, అంటు పెట్టుకున్న మీద కేసు పెట్టడం, జైలుకు దోలడం, దండగేయడం. మళ్ళీ మీరే పైరేకొస్తే ఎందుకులే వదిలిపెట్టమని చెప్తే ఏదో కేసులు పెట్టకుండా చూస్తున్నాం. కనుక ఇలాంటి పొరపాట్లు దయచేసి చేయకూడదు. కనుక ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగా డిటిఓ దగ్గర నేను డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రీగా ఇప్పిస్తాం, బండి కాగితాలు కూడా ఫ్రీగా ఇప్పిస్తాం. బండి కొన్నోడు మన అయ్యవ్వలు ఎవరు కూడా కాగితాలు చేయించుకొని బండి కొనద్దు, లైసెన్స్ లేకుండా బండి కొనియద్దు కొడుకులకు. అదేవిధంగా అట్లా వేలాది మంది, ఇంతకుముందు 6,700 మంది చనిపోవడం జరిగింది. మండలి పెట్టా, భూపాలపల్లి కూడా పెట్టినాం. నా మెసేజ్ ఇక్కడ అటెండ్ అయితే కొంత మెసేజ్ ప్రజలకు తెలవాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. 21,000 కోట్లు ఇందిరమ్మ ఇండ్లకి ఇస్తున్నాం. 21,000 కోట్లు 26 లక్షల మందికి రుణమాఫీ చేశాం. అదేవిధంగా ఈరోజు ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటు 3,900 కోట్లు సంవత్సరానికి కడుతున్నాం విద్యుత్ సంస్థకు. మా ఆడబిడ్డలకి ఈడ చదువుకునేటువంటి విద్యార్థులు హనుమకొండ, హైదరాబాద్ పోయి రేగొండకు వచ్చేదాకా కూడా మరి కూరగాయల వ్యాపారికి కానీ బట్టల వ్యాపారికి కూడా మీరు ఆర్టీసీకి 400 కోట్లు కడుతున్నాం. నెలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచాం. అదేవిధంగా పెంచడమే కాకుండా ఆరోగ్యశ్రీల రాక మీరు డబ్బులు పెట్టుకొని బిల్లులు నాకు తెస్తే 10,000 మందికి ముఖ్యమంత్రితో సీఎం రిలీఫ్ చెక్కులు ఇచ్చాం. డబ్బులు పెట్టుకోలేని స్థితి ఉండి ఆరోగ్యశ్రీల రాక నాకు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ ఇస్తే 1,400 మందికి 5 లక్షలు 10 లక్షలు డబ్బుల కాగితం కూడా అందజేశాం. అదేవిధంగా వైద్య రంగాన్ని, విద్య రంగాన్ని, ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు, మరి చదువుకుంటే ఎక్కడైనా బతకొచ్చని ఈరోజు చదువుకున్న నిరుద్యోగ యువతకు కూడా 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 12,000 మందిని జాబ్ మేళ పెట్టి పిలిపించి 15,000 నుంచి 1,00,000 వరకు మరి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాం. ఇంకా 10,000 మంది మిగిలిన్నారు, మళ్ళా జాబ్ మేళ పెడతాం. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగరేణి ద్వారా ప్రభుత్వం ద్వారా పెట్టాం.
చదువుకున్న బిడ్డలు మీరు 10వ తరగతి 12వ తరగతి డిగ్రీ బీటెక్ ఎంటెక్లు చేసి ఉద్యోగాలు రాక ఊళ్ళల్లో ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలందరినీ స్కిల్ డెవలప్మెంట్ పంపండి. 36 కోర్సులు ఉన్నాయి. ఆ 36 కోర్సులలో సర్టిఫికేట్ పొందితే మళ్ళా 100 కంపెనీలు పిలిపిస్తా. ఆ కంపెనీలు పిలిపించి అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మీ ఎమ్మెల్యే చేస్తాడని సందర్భంగా గుర్తు చేస్తున్నా.